డియర్ స్టూడెంట్స్, మనకి నెక్స్ట్ టాపిక్ వచ్చి విండ్ ఎనర్జీ. విండ్ ఎనర్జీ ఓకేనా. దీంట్లో మనం విండ్ ఎనర్జీకి వచ్చేసరికి ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ విండ్ ఎనర్జీ. వాట్ ఈస్ ద బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ విండ్ ఎనర్జీ అని చూస్తాం. దీనికి వచ్చేసరికి విండ్ ఎనర్జీ, విండ్ ప్రాసెస్ ఈజ్ ద ఎనర్జీ ఆఫ్ ఇట్స్ మోషన్. విండ్ ప్రాసెస్ ఈజ్ ద ఎనర్జీ ఆఫ్ ఇట్స్ మోషన్ ఓకేనా. మనం ఏదైనా ఒక వస్తువు తీసుకుంటే దాని యొక్క మోషన్ ఏ విధంగా ఉంటుంది ఓకేనా, దాని యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మనం దీంట్లో చూడొచ్చు. విండ్ ప్రాసెస్ ఈజ్ ద ఎనర్జీ ఆఫ్ ఇట్స్ మోషన్, అంటే దాని యొక్క కదలిక ఏ విధంగా ఉంటుంది ఓకేనా. అది నెక్స్ట్ అలాగే దీంట్లోకి వచ్చేసరికి మనం ఎనర్జీ అనేసరికి కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది, పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది ఓకేనా. దీనికి వచ్చేసరికి మనం ఓన్లీ కైనెటిక్ ఎనర్జీ కోసం మాట్లాడతాం ఓకేనా. కైనెటిక్ ఎనర్జీ మనకు ఆల్రెడీ తెలుసు. కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ½ mv². ప్రాసెస్ మనకు తెలుసు కదా. KE ఈజ్ ఈక్వల్ టు ½ mv², వేర్ m ఈజ్ ద మాస్ అండ్ v ఈజ్ ద వెలాసిటీ కదా. సో దీనికి వచ్చేసరికి m ఎలా తీసుకొచ్చి అంటే మాస్ ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ v ఇంటూ రో ఓకేనా. a ఇంటూ v ఇంటూ రో. ఇక్కడ a అనేది ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఓకేనా. మనం ఏదైనా ఒక వస్తువు తీసుకుంటాం అంటున్నాం కదా. సో దట్ ఈస్ ద ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ a అండ్ v ఈజ్ ద వెలాసిటీ. v అనేది ఏంటి వెలాసిటీ అండ్ రో ఈజ్ ద డెన్సిటీ ఓకే. నెక్స్ట్ అలాగే మనం ఇక్కడ m ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేసుకుంటాం అంటే a v రో. m ప్లేస్ లో a రో v సబ్స్టిట్యూట్ చేసుకున్నాం అనుకోండి, a రో v ఇంటూ v² ఉంది కదా, v² ఇంటూ v³ అవుతుంది కదా. సో కైనెటిక్ ఎనర్జీ K ఈక్వల్ అవుతుంది అంటే ½ a v రో క్యూబ్ అవుతుంది, ½ a రో v³ అవుతుంది ఓకేనా. అక్కడ కైనెటిక్ ఎనర్జీ. దాని నుంచి మనం ఏ ఈజ్ ద ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అన్నాం కదా. సో ఏ ప్లేస్ లో ఏం తీసుకుంటాం అంటే π ఇంటూ πd²/4. ఏ ప్లేస్ లో ఏం తీసుకుంటాం మనం π ఇంటూ πd²/4 అంటే. సో ఏ ప్లేస్ లో ఇది సబ్స్టిట్యూట్ చేసుకున్నాం అనుకోండి ఇక్కడ పైన, అంటే ఏమవుతుంది కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ½ ఇంటూ ఏ అంటే ఏం రాస్తాం π ఇంటూ πd²/4. ఇక్కడ రో ఉంది కదా, ఆల్రెడీ రో రాసుకున్నాం అంటే రో π ఇంటూ πd²/4 ఇంటూ v³ ఉంటుంది ఓకేనా. అర్థమైందా? ఒకసారి థియరిటికల్ గా చూడండి. మనకి చూడండి విండ్ ప్రాసెస్. వాట్ ఈస్ ద బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ విండ్ ఎనర్జీ ఆర్ కన్వర్షన్ అన్న కూడా ఇదే వస్తుంది. విండ్ ప్రాసెస్ ఎనర్జీ ఆఫ్ ఇట్స్ మోషన్. విండ్ ప్రాసెస్ అనేది ఏంటి ఎనర్జీ ఆఫ్ ఇట్స్ మోషన్. ఎనీ రిలేటివ్ క్యాపబుల్ ఆఫ్ స్లోయింగ్ డౌన్, అంటే ఏదైనా ఒక మోషన్ స్లో చేయడానికి. స్లోయింగ్ డౌన్ ది మాస్ ఆఫ్ ది మూవింగ్ ఎయిర్ కెన్ ఎక్స్ట్రాక్ట్ పార్ట్ ఆఫ్ ది ఎనర్జీ అండ్ కన్వర్ట్ ఇంటూ ది యూస్ఫుల్ వర్క్. దీస్ ఫ్యాక్టర్స్ డిటర్మైన్ ది అవుట్పుట్ పవర్ ఫ్రమ్ ది విండ్ మిల్స్ ఓకేనా. విండ్ మిల్స్ నుంచి మనం అవుట్పుట్ తీసుకుంటాం. అవి ఏంటంటే దే ఆర్ విండ్ స్పీడ్. ఫస్ట్ వన్ ఈస్ విండ్ స్పీడ్ అండ్ సెకండ్ వన్ ఈస్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ది విండ్. స్వెప్ట్ బై ది రొటేటర్. అండ్ థర్డ్ వన్ ఈస్ ద ఓవరాల్ ది కన్వర్షన్ ఎఫిషియన్సీ ఏటాతో డిఫైన్ చేసుకుంటాం. మనం చెప్పాం కదా ఎఫిషియన్సీ దక్షత. ఎఫిషియన్సీ ఆఫ్ ది రొటేటర్ ట్రాన్స్మిటర్ సిస్టమ్ ఆఫ్ జనరేటర్. నెక్స్ట్ 100% efficient aero generators able to convert up into the maximum of 60% of the able energy and the wind into the mechanical energy. అంటే మనం 100% ఎనర్జీ తీసుకుంటే 60% ఏమో ఒక విధంగా 40% ఎనర్జీ ఒక విధంగా ఉంది. ఆ 60% ఎనర్జీ ఏమంటుంది అవైలబుల్ ఎనర్జీ ఇన్ విండ్ ఇంటూ ది మెకానికల్ ఎనర్జీ. అవైలబుల్ విండ్ ఎనర్జీని ఎలా కన్వర్ట్ చేస్తుందంటే మెకానికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తుంది. వెల్ డిజైన్డ్ బ్లేడ్స్ విల్ typically extracts 70% of theoretically maximum, but losses the incurred in the gearbox transmission system and the generation will decrease the overall wind turbines efficiency 35% are loss. అంటే మనం 100% తీసుకుంటే దాంట్లో మనకి 35% అనేది లాస్ అవుతుంది. ఓన్లీ 70% మాత్రమే దీంట్లో మనం యూజ్ చేసుకుంటాం అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఇక్కడ చెప్పారు కదా ఆల్రెడీ ఎనర్జీ అనేది ఏ విధంగా అవుతుందో అది. If n is the mass of the air transition and a is the area of cross section, కి తీసుకుంటే a and the type generator kinetic energy is equal to ఏమవుతుంది ½ mv² ఓకేనా. ½ mv² మీకు ఆల్రెడీ చెప్పాను కదా. m ప్లేస్ లో ఏం రాసుకుంటాం a v రో అది సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఏమొస్తుంది kinetic energy equal to ½ a రో v³ ఓకేనా. దీంట్లో మళ్ళీ a అంటే ఏం తీసుకున్నాం π ఇంటూ πd²/4 అది సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఇది వస్తుంది. చూడండి నెక్స్ట్ టోటల్ ఓవరాల్ గా కైనెటిక్ ఎనర్జీ వచ్చింది మనకి ½ రో π ఇంటూ πd²/4 ఇంటూ v³. మీకు ఇచ్చి సెండ్ చేసిన మెటీరియల్ లో ఉంది డెరివేషన్ పార్ట్స్ ఏం చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ వైండ్ మెకానిక్స్ ఎక్స్టెండ్స్ ది జనరేషన్లీ సబ్స్టెన్షియల్లీ అమౌంట్స్ ఆఫ్ ది పవర్ షుడ్ హ్యావ్ ది లార్జ్ రోటర్స్ అండ్ ది లొకేటెడ్ ఇన్ ది ఏరియాస్ ఆఫ్ హై విండ్ ఏరియాస్ ఓకేనా. సో ఇక్కడ వరకు మనకి బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ విండ్ ఎనర్జీ అని వస్తుంది ఓకేనా. మీరు జనరల్ గా రాయొచ్చు. ఈ టాపిక్ అర్థమైంది కదా మీకు కైనెటిక్ ఎనర్జీ అనేది ఏ విధంగా తీసుకుంటున్నాము, దీంట్లో రో అంటే ఏంటి, బి అంటే ఏంటి, ఏ అంటే ఏంటో ఆ టర్మ్స్
ఎక్స్ప్లెయిన్ చేసి ఈ విధంగా రాసుకుంటే సరిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ టాపిక్ చూడండి. వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ విండ్ టర్బైన్స్? కాంపోనెంట్స్ ఆఫ్ విండ్ టర్బైన్స్, దిస్ ఈస్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకేనా. చూడండి కాంపోనెంట్స్ ఆఫ్ విండ్ టర్బైన్స్. కాంపోనెంట్స్ ఆఫ్ విండ్ టర్బైన్స్ లో బేసికల్ గా మనకి 6 టర్మ్స్ ఉన్నాయి. ఇంకా మనకి 6 పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే దట్ ఈస్ ద కాంపోనెంట్స్ ఆఫ్ విండ్ టర్బైన్స్. దాంట్లో ఫస్ట్ వన్ ఏంటంటే నాసిల్. అండ్ అలాగే సెకండ్ వన్ ఈస్ రోటర్. And third one is transmission, and fourth one is electric generator, and fourth one is yaw control, and the sixth one is tower. ఓకేనా. సో ఈ 6 బేస్ అయ్యి మనకి ఉంటుంది అనమాట. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఫస్ట్ ఏంటి మనకి నాసిల్. ఓకే, నాసిల్ అంటే ఏంటో చూడండి. Rotator system is the rotator includes the nacelle which is placed on the top of the tower. నాసిల్ అనేది ఎక్కడ ప్లేస్ చేస్తామంట? టాప్ ఆఫ్ ది టవర్. మనకి డయాగ్రామ్ వేసాం కదా ఇక్కడ 1 2 3 4 5 6 7. ఓకేనా. దీంట్లో ఫస్ట్ వన్ ఈజ్ బ్లేడ్. 1 అంటే ఏంటి? బ్లేడ్స్. ఓకేనా. సెకండ్ వన్ ఈజ్ హబ్. దిస్ ఈజ్ ద హబ్. అండ్ థర్డ్ వన్ ఈజ్ 3 ఈజ్ ద పిచ్ చేంజ్. దిస్ ఈజ్ ద థర్డ్. అండ్ 4 ఈజ్ ద మెయింటైనింగ్. అండ్ 5th ఈజ్ ద నాసిల్. దిస్ ఈజ్ ద నాసిల్. ఓకేనా. అండ్ 6th ఈజ్ ద పెంటర్. And 7th one is the tower drive. This is the tower drive. And 8th one is the foundation. And 9th one is the control building. So ఇవి చూసుకుంటే మనకి ఏమంటాడు? మనకి నాసిల్ విచ్ ఈస్ ప్లేస్డ్ అట్ ది టాప్ ఆఫ్ ది టవర్. ఎక్కడ ప్లేస్ చేస్తాం మనం? నాసిల్ ని టాప్ ఆఫ్ ది టవర్ లో ప్లేస్ చేస్తాము. ఇట్ ఇంక్లూడ్స్ ది జియర్ బాక్స్ లో అండ్ హై స్పీడ్. జియర్ బాక్స్ లో ఉంటుంది లో అండ్ ది హైయర్ స్పీడ్ రెండు ఉంటాయి. షెఫ్స్, జనరేటర్ అండ్ కంట్రోలర్ అండ్ స్పీడ్ ఇంక్రీజర్, బ్రేక్స్ అండ్ క్లచ్ అండ్ కప్లింగ్, ఎలక్ట్రిక్ జనరేటర్, కంట్రోల్ ది ఇండికేటర్స్. ఇవన్నీ కూడా మనకి దేంట్లో ఉంటాయండి? మనకి నాసిల్ గా ఉంటాయి అన్నమాట. ఓకేనా. బ్రేక్స్ అలాగే క్లచ్ కంట్రోలింగ్ అన్ని కూడా దీంట్లో మనకు ఉంటాయి. కాబట్టి ఇది ఏంటంటే టాప్ ఆఫ్ ది మనకి టవర్ లో ఉంచుతాం అనమాట. నెక్స్ట్ వన్ ఏంటి? రోటర్. సెకండ్ వన్ ఏంటి? రోటర్. చూడండి, ద రోటర్ ఈస్ ద ఓన్లీ వన్ ఆఫ్ ది మోర్ ఇంపార్టెంట్ కాంపోనెంట్స్. రోటర్ అనేది ఓన్లీ వన్ మోర్ ఇంపార్టెంట్ కాంపోనెంట్. అన్నింటిలోని కూడా చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్. ఫర్ అండ్ effective utilization all the components need to be properly designed. ప్రాపర్గా డిజైన్ చేయడానికి అండ్ మ్యాచ్ విత్ ది రెస్ట్ ఆఫ్ ది కాంపోనెంట్స్. అన్నిటితో కూడా మ్యాచ్ అవడానికి ఫైబర్ గ్లాసెస్ అండ్ ది బ్లేడ్స్ ఆర్ ది యూజ్డ్ టు మోస్ట్ ఆఫ్ ది విండ్ టర్బైన్స్ మ్యానుఫ్యాక్చర్డ్. విండ్ టర్బైన్స్ అనేవి మ్యానుఫ్యాక్చర్ చేయడానికి కూడా మనకి ఉంటుంది ఇది. దీస్ ఆర్ లైట్లీ బ్లేడ్స్ అండ్ ది ఎక్స్ట్రాక్ట్స్ లెస్ స్ట్రెస్ అండ్ ది బేరింగ్ రోటర్ హబ్స్. దీన్ని చెప్పాం మనం బ్లేడ్స్ ఏంటివి? ఫస్ట్ వన్ అనేది మనం బ్లేడ్స్ అని చెప్పాం కదా. దిస్ ఈజ్ ద హబ్. సెకండ్ వన్ ఏంటి? హబ్. ఈ రెండింటికి మనకి మిక్స్ చేస్తూ మిడిల్ లో ఉంటుంది అనమాట. హబ్స్ దట్ ఈస్ హారిజాంటల్ యాక్సిస్ రోటర్ అండ్ విండ్ ఎలక్ట్రికల్ జనరేట్స్ సిస్టమ్. విండ్ లో మనకి ఏమవుతుంది? ఎలక్ట్రికల్ జనరేటర్ సిస్టమ్. విండ్ చూసారా మనకి సిస్టమ్ విండ్ ద టర్బైన్స్. ఓకేనా. ఇవి తీసుకుంటాం. నెక్స్ట్ ఏంటి మనకి? ట్రాన్స్మిషన్ సిస్టమ్. చూడండి, ద మెకానికల్ పవర్ జనరేటెడ్ బై ది రోటర్. మెకానికల్ పవర్ జనరేటెడ్ బై ది రోటర్ నుంచి వచ్చింది. తర్వాత మనకి ఇది రోటర్ ఈస్ ట్రాన్స్మిటెడ్ టు ది జనరేషన్ బై ది ట్రాన్స్మిషన్ సిస్టమ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ది నాసిల్. ఎక్కడ యూజ్ చేస్తూ ఉంటుంది? నాసిల్ దగ్గర లొకేట్ అయి ఉంటుంది. ఈజ్ కన్సిస్ట్ ఆఫ్ ఏ జియర్ బాక్స్. డిస్కంటిన్యూస్ ఆఫ్ ది జియర్ బాక్స్ ఈజ్ నీడెడ్ టు ఇంక్రీజ్. దేని చేయడానికి? ఇంక్రీజ్ అండ్ ది స్పీడ్ ఆఫ్ ది రోటర్ ఫ్రమ్ ది టైపికల్లీ 20 to 40. అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే 20 to 40 ఆర్పిఎం. ఆర్పిఎం అంటే మీకు రెవల్యూషన్ పర్ మినిట్. ఆర్పిఎం. ఓకేనా. దిస్ ఈస్ ద ఆర్పిఎం. రెవల్యూషన్ పర్ మినిట్ ఈజ్ రిక్వైర్డ్ టు ది ట్రాన్స్మిషన్ సిస్టమ్. దిస్ ఈస్ ద ట్రాన్స్మిషన్ సిస్టమ్. ఓకేనా. నెక్స్ట్ కంటిన్యూషన్ చూద్దాం.